మొన్నటి వరకు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్లో జల్లికట్టు ప్రాబ్లమ్స్ మనం తమిళనాడులో చూస్తున్నది. అది 5 రోజుల్లోనే వాళ్ళు తమిళనాడు వాళ్ళు యూనిటీగా అది తెచ్చుకున్నారు. అది సాంప్రదాయ పద్ధతి అది. కానీ వాళ్ళు సుప్రీంకోర్టు వరకు పోయి పోరాడి తెచ్చేసుకున్నారు. అదే మనము గత 2 ఇయర్స్ నుంచి మనకు జరుగుతున్న స్పెషల్ స్టేటస్ మన ఏపీలో ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంత నిరుద్యోగులు ఉన్నా కానీ ఎవరు యూనిటీగా రాలేకపోయి దాన్ని తెచ్చుకోలేకపోతున్నాము. కొంచెం ఆ స్పెషల్ స్టేటస్ రావడం వల్ల మనకి కొన్ని ఇండస్ట్రీస్ రావడం వల్ల కొన్ని రాయితీలు ఉంటాయి. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. అందరికీ జాబ్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా మనీ రొటేషన్ జరుగుతుంటుంది. దీనివల్ల సపరేట్గా డెవలప్మెంట్ అనేది ఏం అవసరం లేకుండా దాంట్లో డెవలప్మెంట్ తెలుసుకుంటాము. అదేదో మనం చూస్తున్నాం మొన్నటి వరకు జరుగుతున్న సింగపూర్ నుంచి అన్ని ఆ డెవలప్మెంట్ చూసుకొని మనం ఇక్కడ తెచ్చుకోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ మనకు జరుగుతుందనేది చూసి మనం ఆటోమేటిక్గా మనకు డెవలప్మెంట్ మనకు వచ్చేస్తుంది. దీనివల్ల మాకు స్పెషల్ స్టేటస్ అనేది కావాలి, ఖచ్చితంగా రావాలి కూడా. మేము ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. మాకు స్పెషల్ స్టేటస్ వచ్చే ఎవరైనా మాకు ఒక పెద్దగా ఉన్నారంటే వాళ్ళ వెనకాల మేము నిలబడగలుగుతాం. మాకు స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా కావాలి. మీరేమంటారు? అంటే ఈ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక నిధుల వలన అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేతలు చెప్తున్న పరిస్థితి, దానివల్ల నిజంగానే అభివృద్ధి జరుగుతుందా? ప్రత్యేక హోదాతో పోల్చుకుంటే ప్రత్యేక నిధులు అంటే మామూలుగా స్పెషల్ ప్యాకేజ్ అంటున్నారు కదా. స్పెషల్ ప్యాకేజ్ అనేది జస్ట్ ఒక పిల్లాడు వచ్చి డాడీ నాకు డబ్బులు కావాలి అంటే ఆ రోజు ఖర్చు కోసం ఉపయోగించే డబ్బులు మాదిరి అలాంటివి డబ్బులు అవి. కానీ స్పెషల్ ప్యాకేజ్ అనేది లైఫ్ లాంగ్ అంటే ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కోసం ఉపయోగపడే డబ్బులు మాత్రం, లేకపోతే భవిష్యత్తు నిర్ణయించే ప్యాకేజ్ మాత్రం కాదు అది. కాబట్టి ప్రత్యేక హోదా ఉంటే బయట నుంచి వేరే కంపెనీస్ కానీ, వేరే ఫారిన్ కంపెనీస్ కానీ, వేరే ఎవరైనా సోర్స్ కంపెనీస్ పెట్టడానికి కానీ చాలా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ ఫ్రీ ఉంటే ప్రత్యేక హోదా ఉంటే ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. కాబట్టి ప్రత్యేక కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. భవిష్యత్ అంటే యువతకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదాని చాలా ఇంపార్టెంట్ ఫర్ యూత్. అంటే కొంతమంది చెప్పడం కూడా అదే చెప్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం ఆల్రెడీ ఇప్పుడు ఉండే గవర్నమెంట్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మేమైతే ఏం చేయలేమని చెప్తున్నారు. కనీసం మీరు ఎలాగో చేయకున్నారు, కనీసం చేసే వాళ్ళకన్నా కొంచెం సపోర్ట్ అనేది మీరు ఇస్తే భావితరాలకు చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. మనం చేసే పని ఏదైనా కూడా అది ఫ్యూచర్కి ఎటువంటి నష్టం కలిగకుండా ఉండేదనేది అయితే బాగుంటుంది. ఇప్పుడు వైజాగ్లో 144 సెక్షన్ పెట్టారు. ఎందుకు? ఇప్పుడు మన యూత్ అనేది ఏం టెర్రరిస్ట్ కాదు కదా వాళ్ళు, అందాక ఎటువంటి విద్రోహ చర్యలు ఏం పాల్పడరు వాళ్ళు. అలాంటప్పుడు 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారనేది అందరికీ ప్రశ్నార్థకంగా ఉంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో మీరు ఎలాగో చేయరు, అది కనీసం చేసే వాళ్ళకి సపోర్ట్గా మేము నిలబడాలని నిర్ణయించుకున్నాము. మీరేమంటారు? అంటే యువత ఎక్కువగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఏ విధంగా తోడ్పడుతుందని మీరు భావిస్తున్నారు? ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్క నిరుద్యోగికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మన ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వము కేవలం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే కోరుకుంటున్నారు. ఆ ప్యాకేజీ వల్ల కొంతకాలం మాత్రమే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది కొంతమంది చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉండడం వల్ల అందరికీ అందవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందలేకపోతున్నాయి. దీనివల్ల ఎక్కువ ఉపయోగం లేకుండా ఉంటుంది. ఇది కొంతమంది రాజకీయ నాయకులు చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంది. అందువల్ల ప్రత్యేక హోదా వల్ల నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువగా తగ్గిపోతుంది. అందులో ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అనేది రాష్ట్ర అభివృద్ధికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియలైజేషన్ జరగడానికి కానీ, తర్వాత సాంఘిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఈ ప్రత్యేక హోదా అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం మన గవర్నమెంట్ అనేది దీని మీద ఎటువంటి చొరవ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రత్యేక హోదా అంటేనే ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అనే నినాదంతో ప్రభుత్వం అనేది ముందుకెళ్తుంది. ఇలాంటి నినాదాలు అవలంబించడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడిపోతుందని తెలుస్తుంది దీన్ని బట్టి. కాబట్టి అంతేకాకుండా మన ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎంతో ప్రయత్నిస్తున్నాయి ప్రత్యేక హోదా. దానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వము అరికట్టు వేస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం కూడా ఈ ప్రత్యేక హోదాకు
పోరాడే ప్రతిపక్షాలతో కానీ విద్యార్థి సంఘం నాయకులతో కానీ సో వారికి సపోర్టింగ్గా ఉంటే ప్రత్యేక హోదా సాధించడం అనేది చాలా తేలికైతుంది. కాబట్టి దీని మీద అందరూ సహకరించాలని, సో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ విద్యార్థి సంఘాలను మొదలుకొని ప్రభుత్వం వరకు అందరూ కలిసి పోరాడితే ప్రత్యేక హోదా అనేది త్వరగా సాధించుకోవచ్చు. అందులో మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతోగానో కృషి చేసిన వాళ్ళగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైతే ప్రత్యేక హోదా కోసము వామపక్షాలు కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు, యువత ప్రతి ఒక్కరూ ఈ పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం వివరిస్తున్న తీరు ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఏమడిగినారు, మీరు చెప్పిన మాటనే అడుగుతున్నారు తప్ప ఎన్నికల ముందు ప్రధానమంత్రి హోదాలో ఆయన మాట్లాడిన హామీ ఏంది? ప్రత్యేక హోదా. అసలు ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత కేంద్రానికి ఉంది, కేంద్రానికి బాధ్యత అని చెప్పిన వెంకయ్య నాయుడు కూడా ఈ మధ్య అదేమైనా సంజీవినే? దానివల్ల ఉపయోగం ఉంది. ఉపయోగం లేని మాటలు మీరు మాట్లాడినారా లేకపోతే ప్రజలు అడిగినారా? ప్రజలకు అవసరం అనేదే కదా అది. అలాంటి విషయాన్ని మభ్యపెట్టుకుంటూ దాంట్లో ఎవరైనా మాట్లాడితే, ప్రతిపక్షాలు మాట్లాడితే ఈయనకేం పని లేదు, ప్రజల్లో తిరుగుతుంటారు. ప్రజలకు అవసరమైన విషయాన్ని ప్రజల్లో తిరుగుతున్నాడు, ఇంకేం పని లేదు. పోనీ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదో మాట్లాడినారు, ప్రజలకు అవసరమైన ఆ హోదా గురించి మాట్లాడితే ఈయన ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడతాటే, ఎప్పుడు వచ్చినా మాట్లాడే విషయం మీరు ఇచ్చిన మాట అది అవసరమయ్యేదే కదా. ఇప్పుడు నేనున్నానని నేను వ్యాపారం చేస్తాను, నా తర్వాత మా పిల్లలు వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా ఇది అందరు అడుగుతున్నది. ఈరోజు ఇంతమంది యువకులు మాట్లాడుతున్నారు, అందరు ఎంసీఏ ఎంబీఏ అని చదివిన వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వాళ్ళ వయసు 27-28 ఏళ్ళు వచ్చినాయి, ఒక ఉద్యోగం లేదు. బాబు వస్తే జాబ్ వచ్చాయనరి, అది రాలే. పోనీ నిరుద్యోగం పెంచిన 2000 ఇస్తామనరి, అవి లేవు. అట్లా లెక్కేసుకుంటే గవర్నమెంట్ వచ్చామని 2000 ఇస్తే ఎంత ఇవ్వాలి ఒక్కొక్కరికి? ఎంతెంత బాకీ పడతారు? ఇక్కడ ఉన్న ఈంతట్లోనే చాలా బాకీ పడతారు. ఇచ్చిన మాటనే నిలవలేకపోయి మళ్ళీ మాట్లాడే వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటా. ఏం పెద్ద మనుషులండి. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయనకి ఏమీ తెలియదని మాట్లాడతాడు. ఈయనకి ఏం పని లేక జనాల్లో తిరుగుతున్నాడు, పని లేక తిరుగుతున్నారా? ప్రజలకు అవసరమైన విషయం గురించి ఎవరు మాట్లాడినా అది ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, స్వాగతించండి. దాంట్లో ఏం అవసరమో అది తీసుకొని మాట్లాడండి. ఎవరు మాట్లాడినా వాళ్ళని ఖండించుకుంటూ వాళ్ళపైన ఎదురుదాడి చేయడమా? మీరు ఇచ్చిందే కదా, మీరు ఇచ్చిన హామీ కదా. కొన్ని రేపు ప్రజల్లోకి రావాలి కదా, ప్రజల్లోకి వచ్చి ప్రజలు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఇదేమైనా పద్ధతిలోకి మాట్లాడుతున్నారు? మీరు చెప్పండి. ముఖ్యమంత్రి చెప్తున్నారు, యువత కానీ విద్యార్థులు కానీ ఆలోచించండి, ప్రత్యేక హోదా దానికి తగ్గట్టుగానే ప్రత్యేక నిధులు ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. నిజంగానే జరుగుతుందంటారా? ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు మనం ఇయర్ వైజ్ చూసుకున్నామంటే స్టూడెంట్స్ పాపులేషన్ కూడా పెరుగుతుంది, కాలేజెస్ పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, కానీ కంపెనీస్ ఏం లేవు. మన సైడ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ చూసినా కానీ కంపెనీస్ ఒక్కటి కూడా లేవు, ఇండస్ట్రీస్ కానీ ఏం లేవు. ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ వచ్చినప్పుడు స్పెషల్ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయన్నమాట. మనకు ఇండస్ట్రీస్ అనేది వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మనకు జాబ్ అనేది వస్తుంది, ఒక అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ తగ్గుతుందన్నమాట. ప్లస్ ట్యాక్సెస్ కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ వస్తుందో మనకు సెంట్రల్ నుంచి 30% ఫండ్ వస్తుంది, 30% గ్రాస్ బడ్జెట్ నుండి ఫండ్ వస్తుంది. దానివల్ల చాలా క్రీడాకారులు కానీ స్పోర్ట్స్లో కానీ దేంట్లో కానీ మనకి ఈజీగా అభివృద్ధి అనేది చెందుతుంది. సో దానివల్ల కంపల్సరీ స్పెషల్ స్టేటస్ మాకు రావాలి. ఎవరైతే ఈ స్పెషల్ స్టేటస్ కోసం సహకరిస్తారో వాళ్ళందరికీ మేము వెనకలుండి నడిపిస్తాం. దానికోసం మేము ఏమైనా చేస్తాం. అంటే నిధుల వలన ఏదైతే నిరుద్యోగ సమస్య కానీ రాష్ట్రం అభివృద్ధి కానీ జరగదంటారా? జరగదండి. పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతున్నప్పుడు కంపల్సరీ నిరుద్యోగులకి జాబులు వస్తాయి. జాబులు వచ్చినప్పుడే పాపులేషన్ స్టూడెంట్స్ బాగుంటేనే దేశం బాగుంటుంది. స్టూడెంట్స్లోనే చేతిలోనే దేశం పవర్ ఉంది. సో కంపల్సరీ స్పెషల్ స్టడీస్ రావాలి.